న్యూస్ ఫైనల్ లిస్టు పైన సీఎం జగన్ తుది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 16న వైసీపీ అభ్యర్థుల ప్రకటన చేసే సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పలువురు అసమ్మతి నేతలతో జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లికి పిలిపించి మాట్లాడుతున్నారు. నర్సరావుపేట, సత్తెనపల్లి, నగరి నియోజకవర్గాల అసమ్మతి నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్లను వ్యతిరేకిస్తున్న అసమ్మతి నేతలను దారికి తెస్తున్నారు. విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని జగన్ సూచించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గాని అడిగి తెలుసుకుందాం. దుర్గా, కొన్ని అసమ్మతి ఎక్కడైతే నియోజకవర్గాల్లో ఉందో అసమ్మతి నియోజకవర్గాలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఇక ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన కూడా సిద్ధమవుతున్నారు కాబట్టి తుది స్థాయిలో చిన్నపాటి మార్పులు చేర్పులు ఉంటే వాటికి సంబంధించిన కసరత్తు అయితే సీఎం జగన్ ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడెక్కడ మార్పులు చేయాలనే దానికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ డెసిషన్స్ అయిపోయాయి. చాలా వరకు ఇన్ఛార్జీలు మార్పులు చేర్పులు చేసేసారు. ఇక ఫైనల్ లిస్ట్ కూడా సిద్ధమైపోయింది. కానీ కొన్ని చోట్ల కొన్ని అసమ్మతి అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ప్రధానంగా సత్తెనపల్లికి సంబంధించి, అలాగే నర్సరావుపేటకు సంబంధించి, అలాగే నగరి నియోజకవర్గానికి సంబంధించి ఈ మూడు నియోజకవర్గాలు చాలా రోజుల నుంచి అసమ్మతి అనేది అలా కొనసాగుతూనే ఉంది. వివిధ దశల్లో పార్టీ నేతలు, రీజనల్ కోఆర్డినేటర్లు, అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు చర్చలు జరిపినా కూడా అసమ్మతి అనేది ఎక్కడ కూడా తగ్గట్లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలు, అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఫర్ ఎగ్జాంపుల్ నగరికి సంబంధించి అయితే ఎమ్మెల్యే మంత్రి రోజాతో అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఎంపీపీలు, అలాగే మండల స్థాయి నేతలంతా కూడా విభేదిస్తున్నారు. రోజాకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. బహిరంగంగానే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు రోజాకి టికెట్ ఇవ్వద్దనేది వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్. అయితే వాళ్ళని బుజ్జగించే పనిలో అధిష్టానం ఉంది. దీంతోపాటు సత్తెనపల్లికి సంబంధించి కూడా అంబటి రాంబాబు టికెట్ ఇవ్వద్దంటూ కూడా కొంత వర్గానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ నేతలను కోరుతున్నారు. అనేక సార్లు సమావేశాలు నిర్వహించినా కూడా పంచాయతీ ఎక్కడ కూడా సెటిల్ అవ్వట్లేదు. ఇక నర్సరావుపేటకు సంబంధించి కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ వద్దంటూ కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి చోట్ల ప్రధానంగా ఈ మూడు నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి సీఎం జగన్ పిలిపించారు. వాళ్ళతో మాట్లాడి సెటరేట్ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ సిట్టింగ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఫర్ ఎగ్జాంపుల్ నగరికి అయితే రోజా ఎమ్మెల్యేగా కొనసాగుతారు. టికెట్ కూడా ఆమెకే ఇవ్వబోతున్నామంటూ కూడా సీఎం జగన్ వాళ్ళకి చెప్పి వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. మీరంతా కూడా సహకరించాలని సీఎం జగన్ వాళ్ళతో చెప్పినట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఇక సత్తెనపల్లికి కూడా సేమ్ అంబటి రాంబాబునే టికెట్ ఉంటుందో ఆయన కొనసాగిస్తాం, మీరంతా కూడా సహకరించాలని సీఎం జగన్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే నర్సరావుపేటకు సంబంధించి కూడా గతంలో ఆల్రెడీ విజయసాయిరెడ్డి వద్ద పంచాయతీ అనేది క్లియర్ అయింది. అక్కడ కూడా అనౌన్స్ చేశారు. వాళ్ళని సెట్ చేసినా కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అవ్వడంతో మరోసారి ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించారు. సీఎం జగన్ కూడా వీళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇలా అసమ్మతి నేతలకు సంబంధించి అక్కడెక్కడ కూడా క్లియర్ కాని నేపథ్యంలో వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే సీఎం జగన్ చేశారు. వాళ్ళందరికీ కూడా నచ్చ చెప్పినటువంటి పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో అంటే ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా గెలిపించాలి, మీరంతా కూడా కలిసి పనిచేయాలని సీఎం జగన్ వాళ్ళందరికీ చెప్పినట్టుగా మనకి సమాచారం అవుతుంది. దీంతోపాటు మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడైనా చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని కూడా సెటరేట్ చేసే పనిలో అయితే సీఎం జగన్ ప్రస్తుతం ఉన్నారు. ఎందుకంటే 16వ తేదీ అంటే ఇంకా ఎల్లుండి మాత్రమే దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఉంది కాబట్టి అభ్యర్థుల ప్రకటనగా వచ్చేలోపు చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటే వాటన్నింటిని కూడా పూర్తి చేసి పూర్తిగా ఒకేసారి 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే 25 పార్లమెంట్ స్థానాలను కూడా ఒకేసారి ప్రకటించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దానికి సంబంధించి చిన్న మార్పులు ఉంటే వాటిని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా అనేక మంది నేతలతో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ఇక వీటితో పాటు పార్టీలో కొత్తగా వచ్చే నేతలకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ముద్రగడ కూడా ఆల్రెడీ జాయిన్ అవడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. రేపు జాయిన్ అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల 15 లేదంటే 16 తేదీన జాయిన్ అవుతానంటూ కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఎక్కడైనా టికెట్ అకామిడేట్ చేస్తారా, దానికి సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి, వీటికి సంబంధించి అయితే చాలా తక్కువ స్థాయిలో మాత్రమే మార్పులు చేర్పులు అలాగే అడ్జస్ట్మెంట్లు అనేది ప్రజెంట్ జరుగుతుంది. మిగిలినటువంటి స్థానాలకు సంబంధించి అంతా కూడా క్లారిటీగా ఉంది. ఇక అభ్యర్థుల లిస్ట్ అనేది ఫైనల్గా రెడీ అయిపోయింది. చిన్న మార్పులు చేసిన తర్వాత 16వ తేదీన ప్రకటించేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఈలోపు ఎక్కడైనా పార్టీలో ద్వితీయ శ్రేణి లీడర్లు ఎంఫాక్ట్ చూపించే లీడర్స్ కనుక ఎక్కడైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే వాళ్ళందరినీ కూడా సీఎం జగన్ నేరుగా మాట్లాడి వాళ్ళతో చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా అభ్యర్థులు ప్రకటించే నాటికి ఎక్కడ కూడా ఈ విభేదాలు, అసంతృప్తులు లేకుండా పూర్తిగా క్లియర్ చేసే పనిలో సీఎం జగన్ ప్రస్తుతం ఉన్నారని చెప్పొచ్చు. రైట్ దుర్గా.